ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. కనికరము న్యాయమును అనుసరించుచు దేవుని యందు నమ్మిక ఉంచుము. హోషేయ 12:6. అబ్జర్వ్ మర్సీ, జస్టిస్ అండ్ వెయిట్ ఆన్ యువర్ గాడ్ కంటిన్యూయల్లీ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చెప్పే విషయం ఏమిటంటే మేము దేవుని నమ్ముకున్నాము అని చెప్తారు. నిజమే, మంచిది. అయితే పిల్లరా, దేవుని నమ్ముకుని ఉన్న మనము, ఆయన ఏందే నమ్మకం ఉంచిన మనము, మన ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. మన బిహేవియర్ అంతా కూడా ప్రజలు మరి హర్షింపదగినట్టుగా ఉండేనే మనం దేవుని బిడ్డలమని చెప్పబడతామండి. వాక్యంలో ప్రభు మనతో ఏమని హెచ్చరిక చేస్తున్నారు ఈరోజంటే, కనికరమును న్యాయమును అనుసరిస్తూ దేవుని యందు నమ్మకం ఉంచండి అంటా ఉన్నాడు. చాలామంది ఏమాత్రం కనికరం లేకుండా తన యొక్క మరి ఎదుటి వారి పట్ల, పని వారి పట్ల, తన సంబంధుల పట్ల కనికరం లేకుండా, న్యాయం లేకుండా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారండి. బయట వారిని గుర్చుకుని చెప్పే మాటలు వేరుగా ఉంటాయి. మరి ప్రభు దగ్గర మాత్రం చాలా భక్తి పరుల వలె ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమాత్రం ప్రయోజనము లేదు, సమస్తం శూన్యమండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో చెప్తున్న మాట, మనకి హెచ్చరికిస్తున్న మాట ఏమిటంటే, మీరు కనికరాన్ని, న్యాయాన్ని మరి అనుసరించి నడుచుకోండి అని చెప్పి. ఎందుకంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఆయన లక్షణాలు పుణికిపుచ్చుకుని మనము దేవుని ఎడల భయభక్తులతో, నమ్మకంతో ముందుకు సాగాలి అండి. అలా అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళంగా, వాళ్ళు దేవుని బిడ్డలరా అని చెప్పుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో కూడా ప్రభు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని గూర్చి విచారిస్తూ ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందంటే సరిగా లేదు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తే 16-17 వచనాలలో, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి, కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి, హింసించబడుతున్న వారిని విడిపించండి. ఇలాంటి పనులన్నీ మనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. న్యాయాన్యాయాలు విచారించకుండా మనం తీర్పు చెప్పే వాళ్ళంగా ఉండడానికి వీల్లేదు, తీర్పు తీర్చే వారంగా ఉండడానికి వీల్లేదు, న్యాయమును అమ్మి వేసే వాళ్ళంగా మనం ఉండడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకా గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు మనుషులకి ఉత్తమమైన దాని గురించి చెప్తూ అంటారు కదా, 5వ అధ్యాయం 8వ వచనంలో, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది, న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దేన మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించుట. 3 విషయాలు చెప్పారు. ఇంతే కదా మేము నిన్ను అడుగుచున్నది అని చెప్పేసి ప్రభు మాట్లాడతాం. పిల్లరా, న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించడం, 2 విషయాలు ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు మన జీవితాలలో. పిల్లరా, దేవుని యందు నమ్మకం ఉంచాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అంటే ఈ 2 అర్హతలు మనము కలిగి ఉన్నాము అన్న సంగతిని లోకం గ్రహించేటట్టుగా, నిజముగా మనము దేవుని యందు నమ్మిక ఉంచిన విశ్వాసుల జాబితాలో ఉన్న వారంగా చెప్పుకునేటట్టుగా మన ప్రవర్తన యావత్తు ఉన్నప్పుడు ప్రజలు హర్షిస్తారు, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు అండి. దేవునికి స్తోత్రం. మరి ప్రభు నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, లోకంలో మనుషుల ఎదుట ఘనత పొందుకోవాలన్నా మనము ఈ లక్షణాలు, ప్రభు ఉన్న లక్షణాలు మనము కూడా కలిగి ఈ లోకంలో జీవించుతాము. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించాలని కోరుతూ ఉన్నాను. హెచ్చరికను నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ప్రియులారా,
ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. మరి 121 కీర్తన నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని కాపాడే దేవుడు. నీ రాకపోకలేందు కాపాడుతానంటున్నాడు. భద్రత లేని దినాలలో దేవుడు నీకు భద్రతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. స్వీకరించండి, ఆశీర్వదించబడండి, ఆనందించండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ నూతన దినంలో ప్రభు నాయన తండ్రి వారి యొక్క జీవితాలలో నూతనంగా ప్రభు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న బిడ్డలను ప్రభు సంవత్సరం దయా కిరీటాలను అనుగ్రహించేసో ఆశీర్వదించండి. ప్రత్యేకించిన ఆయన ఈ దిన దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి. మీరు ఇచ్చిన మాటను బట్టి, మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కనికరమును న్యాయమును అనుసరించి ప్రభు నాయన నీ యందు నమ్మకం ఉంచే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్న మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభు నాయన తూచా తప్పక నీ మాటను అనుసరించే వారిగా మా బిడ్డలు ఉండడానికి, నీ గుణ లక్షణాలు కలిగి విశ్వాసుల జాబితాలో ఉండగలగడానికి సహాయం చేయండి. మా ప్రభు మీకు వందనాలు. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సహాయం అనుగ్రహించండి. ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, లేవనెత్తబడలేని పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉంటే యేసుక్రీస్తు నామములో బిడ్డలకు విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి లోటును భర్తీ చేయండి ప్రభా. ప్రతి రోగం నుంచి విడిపించండి తండ్రి నాయన. ప్రతి సమస్య నుంచి విడుదల కలుగ చేయమని వేడుకుంటున్నాను ప్రభానికి స్తోత్ర. ప్రతి బంధకాల నుంచి యేసునామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు ప్రభా, అప్పులు ప్రభా, ఇలాంటి రకరకాలైన సమస్యలు నాయన, వ్యక్తిగతమైన సమస్యలు విడిపించండి. ప్రజలను రక్షించండి ప్రభా. దేశాల్లో నెమ్మది సమాధానాలు దయచేయండి ప్రభా. మా దేశాన్ని రక్షించండి, మేముంటున్న దేశాలను రక్షించండి ప్రభా. ఇశ్రాయేల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆరోగ్యంగా ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.